హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను నితీష్ రెడ్డి. ఈరోజు అయితే మనం పవర్ట్రాక్ హీరో 45+ 4-వీలర్కి మరియు న్యూ హాలండ్ ఎక్సెల్ 4710 4-వీలర్ ట్రాక్టర్లకి అయితే స్పీడ్ టెస్ట్ చేయబోతున్నాము. ముందుగా ఆన్ రోడ్ ప్రైస్ల విషయానికి వస్తే నెల్లూరులో ఈ పవర్ట్రాక్ హీరో 45+ 4-వీలర్ ట్రాక్టర్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి అప్రాక్సిమేట్గా 890 నుంచి 930 మధ్యలో ఉంది. అదే ఈ న్యూ హాలండ్ ఎక్సెల్ 4710 4-వీలర్ ట్రాక్టర్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 10,50,000 వరకు అయితే ఉంది. తర్వాత వారంటీల విషయానికి వస్తే ఈ ట్రాక్టర్ అయితే 3 years ప్లస్ 2 years ఎక్స్టెండబుల్ వారంటీ అయితే ఉంది. కానీ ఈ ఎక్సెల్కి మాత్రం 6 years వారంటీ ఉంది. నెక్స్ట్ మనకి ఈ రెండు ట్రాక్టర్ల యొక్క మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ట్రాక్టర్లో వచ్చేసి మనకి ఓన్లీ డబల్ గేర్ డ్రైవే ఉందండి. ఈ రకమైన హెవీ యాక్సెల్ అయితే మనకి ఆప్షనల్గా కూడా లేదు. ఫ్రెండ్స్ హీరో 45+ అయితే మనకి ఫ్రంట్ వెయిట్స్కి అయితే మనకి ఈ పిన్ అయితే రాదు. కానీ ఎక్సెల్ బండికి అయితే ఫ్రంట్ పిన్ అయితే ఇస్తున్నారు, మన బండికి మాత్రం ఇవ్వలేదు. ఫ్రెండ్స్ తర్వాత టైర్ల విషయానికి వస్తే 45+కి వచ్చేసి మనకి హై లెగ్ పడ్లింగ్ స్పెషల్ టైర్లని అయితే వేస్తున్నారు. ముందు టైర్ల సైజు వచ్చి 9.5/18. అదే ఎక్సెల్ 4710లో ఉన్న టైర్ల సైజు వచ్చి 9.5/24. మరియు వెనకాల వచ్చేసి రెండు ట్రాక్టర్లకి 14.9/28 టైర్లనే వేస్తున్నారు. ఈ 45+కి వీల్ బేస్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుందండి. మనకి సీట్ వెనకాల కూడా సెట్ చేసిందని కూడా ఏం లేదు. అదే 4710లో చూడండి ఎక్సెల్ బండ్లో మనకి సీట్ వెనకైతే చాలా స్పేస్ అయితే ఉంది. ఇది ఒక డిఫరెన్స్ రెండు ట్రాక్టర్లకి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు ట్రాక్టర్లు వచ్చేసి లోడ్ గేర్ ఫస్ట్ గేర్లలో రాబోతున్నాయి. మరియు ఇంజిన్ స్పీడ్ వచ్చి 1000 RPMకి పెట్టి ఉంది. వచ్చండి లోడ్ ఫస్ట్ గేర్ వస్తున్న బండి ఇప్పుడు. లోడ్ ఫస్ట్ గేర్లో అయితే ఎక్సెల్ 4710 స్పీడ్గా ఉందండి. లోడ్ ఫస్ట్ గేర్లో స్పీడ్గా ఉంది. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ ట్రాక్టర్లో లోడ్ ఫస్ట్ గేర్ రివర్స్ గేర్లలో వెళ్ళబోతున్నాయి. ఇంజిన్ స్పీడ్ వచ్చేసి 1000 RPM. లోడ్ రివర్స్ అండి. ఎక్సెల్ 4710 స్పీడ్ ఉంది లోడ్ రివర్స్ గేర్గా. ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రాక్టర్లో వచ్చేసి లోడ్ గేర్ సెకండ్ గేర్లలో రాబోతున్నాయి. వచ్చింది ఎక్సెల్ 4710 స్పీడ్ అండి బండి. ఇప్పుడు వచ్చేసి ఈ రెండు ట్రాక్టర్లో లోడు రివర్స్ గేరు సెకండ్ గేర్లలో వెళ్ళబోతున్నాయి. ఎక్సెల్ 4710 స్పీడ్ అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు ట్రాక్టర్లు వచ్చేసి లోడ్ గేరు థర్డ్ గేర్లో రాబోతున్నాయి. మరియు ఇంజిన్ స్పీడ్ వచ్చేసి 1000 RPM. లోడు థర్డ్లో కూడా ఎక్సెల్ 4710 స్పీడ్ ఉందండి బండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్రాక్టర్లో వచ్చేసి లోడ్ గేరు ఫోర్త్ గేర్లో వెళ్ళబోతున్నాయి. పదండి. లోడు టాప్లో కూడా ఎక్సెల్ 4710 స్పీడ్ ఉందండి. ఇప్పటి వరకు ప్రతి లోడ్ గేర్లో అయితే ఎక్సెల్ 4710 స్పీడ్గా ఉంది. ఇప్పుడు అయితే మనం హై గేర్లో చూద్దాము. బాబు ఇప్పుడు వచ్చేసి ఈ రెండు ట్రాక్టర్లు హై గేర్ ఫస్ట్ గేర్లో రాబోతున్నాయి. వచ్చింది హై గేర్ ఫస్ట్ గేర్ అండి. హై గేర్ ఫస్ట్ గేర్ ఎక్సెల్ 4710 స్పీడ్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రెండు ట్రాక్టర్లో వచ్చేసి హై గేరు ఫస్ట్ గేరు రివర్స్ గేర్లలో వెళ్ళబోతున్నాయి. ఎక్సెల్ 4710 స్పీడ్ ఉందండి.
ఇప్పుడైతే ఈ 2 ట్రాక్టర్లు వచ్చేసి హై గేరు సెకండ్ గేర్లలో రాబోతున్నాయి. వచ్చింది ఎక్సెల్ 4710 అనే స్పీడ్ అండి. ఆబో ఇప్పుడు వచ్చేసి ఈ 2 ట్రాక్టర్లో రివర్స్ గేరు సెకండ్ గేర్లలో వెళ్ళబోతున్నాయి హై గేరు. ఎక్సెల్ 4710 అనే స్పీడ్ అండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 2 బళ్ళు వచ్చేసి హై గేరు 3వ గేర్లో రాబోతున్నాయి. రాలాకండి ఎక్సెల్ బండి. ఇప్పుడైతే ఈ 2 ట్రాక్టర్లు వచ్చేసి థర్డ్ గేరు రివర్స్ గేర్లలో వెళ్ళబోతున్నాయి. ఎక్సెల్ 4710 బండి కొంచెం బరువు కదా, అందుకే వెళ్ళకపోతుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టాప్ గేరు ఫోర్త్ గేరు హై గేర్లలో అయితే చూడబోతున్నాము. వచ్చండి ఈ ఎక్సెల్ బండి అయితే ఆగిపోతుంది. ఇప్పుడు వచ్చేసి రివర్స్ గేరు ఫోర్త్ గేరు హై గేర్లలో వెళ్ళబోతున్నాయి. ఆగిపోయింది, ఇది కూడా ఆగిపోతే తిరుగుతుంది. ఎక్సెల్ 4710 యాక్సిల్ అంటే ఇది కొంచెం హెవీ యాక్సిల్ అండి, బరువు ఎక్కువ, అందుకని అయితే బండి ఆగిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా అయితే ఎక్సెల్ 4710 4 వీలర్ ట్రాక్టరే స్పీడ్గా ఉందండి. ఒక్క హై గేర్లో థర్డ్ గేర్ ఫోర్త్ గేర్లో అయితే బండి అయితే ముందుకు వెళ్ళకపోతుంది. ఇది అయితే వెయిట్లెస్ బండి అండి, కేవలం ఇదైతే ఓన్లీ పడ్లింగ్ అయితే స్పెషల్. ఇదైతే మనకి లోడర్ గాను డోజర్ గాను అన్ని రకాలుగా వాడుకోవచ్చు, ఎందుకంటే హెవీ యాక్సిల్ ఆప్షనల్గా ఉంది ఈ ట్రాక్టర్లో. మామూలుగా బెవల్ గేర్ యాక్సిల్ కూడా అయితే ఆప్షనల్గా వస్తుంది ఈ ట్రాక్టర్లో. కానీ ఈ యూరో 45+లో అయితే మనకి ఈ రకమైన ఇండస్ట్రియల్ యాక్సిల్ అయితే ఆప్షనల్గా కూడా లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.